ఎప్పటికప్పుడు తాజా వార్తలను అందిస్తున్న PVR TV9 న్యూస్ కు స్వాగతం. నర్సింగాపూర్ గ్రామ పంచాయతీ ఎన్నికల సందర్భంగా పెద్దల బాపుగారు గ్రామంలో ఉన్న ప్రతి నీటి సమస్య గాని, డ్రైనేజ్ సమస్య గాని, ఇందిరమ్మ ఇల్లు గాని, పెన్షన్లు గాని, రోడ్లు అలాగే నాలాలు ఎలాంటి సమస్యలున్నా నేను ముందు ఉండి మినిస్టర్ గారి సహకారాలతో ప్రతి విధులను నేను ఖచ్చితంగా నిర్వహిస్తానని వాగ్దానం మీడియా ముఖంగా వాగ్దానం చేశారు. ఎలాంటి విధులు నిర్వహిస్తారు, మీరు ఎలాంటివి చేయగలుగుతారు, మీరు ఒకసారి మీ వాయిస్ ద్వారా మాకు వినిపించండి. మన నర్సింగపూర్ గ్రామ పంచాయతీ ప్రజలకు, పెద్దలకు, చిన్నలకు అందరికీ నా యొక్క నమస్కారాలు. నన్ను ఇంతకుముందు ఉప సర్పంచ్గా, సర్పంచ్గా, ఎంపీటీసీగా, ఇప్పుడు మళ్ళీ అధిక మెజార్టీతో సర్పంచ్గా గెలిపించినందుకు మీ అందరికీ ప్రతి ఒక్క పేరు పేరున నా యొక్క ధన్యవాదాలు. నేను ఇంతకుముందు ఎన్నో పనులు చేసిన అన్నీ మీ అందరికీ తెలుసు. అది గుర్తుంచుకొని నన్ను మీరు గెలిపించుకున్నారు. కాబట్టి నేను ఇక ముందు కూడా మీ అందరికీ ఇందిరమ్మ ఇండ్లు అయితేంది, పింఛన్లు అయితేంది, తర్వాత రోడ్లు అయితేంది, ఈ అన్ని పనులు నేను మినిస్టర్తోని మాట్లాడి పనులు చేయిస్తా. ఇప్పుడు మన అంగన్వాడీ స్కూలు శాంక్షన్ అయింది. దానికి ఈరోజు కొబ్బరికాయ కూడా కొట్టడం జరిగింది. గత సంవత్సరంలో మన జీపీ ఆఫీసు కూడా శాంక్షన్ అయింది. అది బేస్మెంట్ లెవెల్ పని చేసి ఆగిపోయింది. ఇప్పుడు ఆ పనిని కూడా నన్ను గెలిపించుకున్నందుకు నేను ఆ పనిని సంవత్సరంలోపు ఆ బిల్డింగ్ కూడా కట్టించే ఏర్పాట్లు చేస్తా. మినిస్టర్తో మాట్లాడి మీకు ఇంకా 50 ఇళ్ళు కూడా ఎక్కువ తెచ్చి ప్రతి ఒక్క మనిషికి ఇస్తానని మీ అందరికీ ధన్యవాదాలు చేస్తున్నాను.